వ తఆలా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలనే ఆజ్ఞ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని ఎన్నో వాక్యాల్లో మనకు ఇవ్వటం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలో తెలియజేశాడు, ఫద్కురూని అద్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్. మీరు నన్ను గుర్తు చేయండి, నేను మిమ్మల్ని గుర్తు చేస్తాను, మరియు మీరు అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహాల కృతజ్ఞత తెలియచేయండి. వలా తక్ఫురూన్, మరియు వాటి పట్ల విముఖత చూపకండి, కృతజ్ఞులుగా మారకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుమర్ 65, 66 ఈ యొక్క వచనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది, వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ కబ్లిక. మేము మీ వైపుకు వహీని పంపాము, మీకంటే గతించిన ప్రవక్తలపై కూడా మేము వహీని పంపించాము. లఇన్ అష్రక్త లఅహ్బతన్న అమలుక్ వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఒకవేళ మీరు కూడా షిర్క్ చేస్తే, నాతో పాటు వేరేనైనా సాటి కల్పిస్తే, నీ యొక్క ఆచరణలన్నీ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయి, మరియు నువ్వు నష్టంలో కూరుకున్న వాడివి అయిపోతావు అని. బలిల్లాహ, అల్లాహ్ తఆలా నీకు ఆజ్ఞాపించింది ఏంటి? ఫఅబుదుహు, ఆయన్నే ఆరాధించు, వకుం మినష్ షాకిరీన్, కృతజ్ఞతలు తెలిపే వాడిలో కృతజ్ఞుల్లో నువ్వు చేరిపో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నేరుగా ఆజ్ఞాపించడం జరిగింది. అదే విధంగా ఖురాన్ గ్రంథంలో విశ్వాసులను ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలోని 172 ఆయతులో కూడా ఆజ్ఞాపించడం జరిగింది. యా అయ్యుహల్లదీన ఆమను కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, ఏవైతే పవిత్రమైన ధర్మపరమైన ధర్మసమ్మతమైన పరిశుద్ధ వస్తువులు ఉన్నాయో వాటిని మీరు తినండి, మేము అనుగ్రహించిన వాటిలో నుంచి. వష్కురూ లిల్లాహ్, అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉండండి, అల్లాహ్ తఆలా కృతజ్ఞత తెలియచేయండి. ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్, మీరు అల్లాహ్ను ఒక్కడినే ఆరాధించే వారైతే మీరు ఆయనకే కృతజ్ఞతలు తెలియచేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. సోదర సోదరీమణులారా, ఇలా మనము ఏవైతే ఖురాన్ గ్రంథంలో ఏదైతే షుకుర్ గురించి రావడం జరిగిందో దాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల కృతజ్ఞతా భావంతో ఉండమని మనకు ఆజ్ఞాపించటం జరిగింది. సోదర సోదరీమణులారా, ఇబ్న్ ఖయ్యిం రహ్మతుల్లాహి అలైహి గారు ఈ యొక్క మాటని మనకు తెలియజేస్తూ, షుకుర్ అనే ఒక పదం ఒక అర్థం ఏదైతే ఉందో దాన్ని మనకు తెలియజేస్తూ ఇలా చెప్పడం జరిగింది. ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు మనపైన ఉన్నాయో, అంటే మనకు బహిర్గతంగా ఉన్నాయో, మనందరికీ అగుపిస్తున్నాయో, మనం ఇది అల్లాహ్ ఒక అనుగ్రహం అని చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మనందరికీ కూడా ఈ భూమి నివాసయోగ్యంగా చేయడం కానీ, వర్షం కురిపించడం కానీ, పంటలు పొలాలు కానీ, వివిధ రకాల పండ్లు ఫలాలు కానివ్వండి, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు. అయితే ఇవన్నీ కూడా మనకు అగుపడుతున్నాయి, మరి అల్హమ్దులిల్లాహ్ మనం వాటిని ఆస్వాదిస్తున్నాము, అనుభవిస్తున్నాము. అయితే ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపునే, నా సృష్టికర్త తరపున నా కొరకు ఇవ్వబడుతున్నాయని మనస్సులో ఏదైతే భావన కలుగుతుందో దాన్ని షుకుర్ అనే కృతజ్ఞత అని అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే మా మానవుల కొరకు, నా కొరకు ఈ యొక్క సంపదలను, వనరులను, ఫలాలను అనుగ్రహిస్తున్నారు అని దాన్ని అంగీకరించటము, మనస్సులో దాన్ని చేయటము అని అర్థం. అంటే మరి అదే విధంగా వెంటనే దాన్ని మనము నోటితో ఉచ్చరించాలి కూడా, మరియు మన యొక్క విధేయతలతో దాన్ని ఆచరించాలి కూడా. ఈ విషయాన్ని ఇబ్న్ ఖయ్యిం రహ్మతుల్లాహి అలైహి గారు మదారిజుస్ సాలికీన్ అనే ఒక గ్రంథంలో తెలపడం జరిగింది. అంటే సోదరులారా, మన మనస్సులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాల పట్ల మరియు అనుగ్రహాలను అల్లాహ్ తఆలా తరపున అని భావించటమే కృతజ్ఞతా భావంగా ఉంటుంది.
అది ఎప్పుడైతే ఆ ఒక భావన మన మనస్సులో కలుగుతుందో, ఆ తర్వాత మన నోటి నుండి ఏవైతే అల్హమ్దులిల్లా అనే ఒక శబ్దం మరి పదాలు వస్తాయో, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మెచ్చే పనులు చేయటమే ఇదన్నీ కూడా షుక్ర్ అని అనబడుతుంది అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అందుకోసమే దీన్ని ఉలమాలు మన యొక్క ధార్మిక పండితులు అర్కాను షుకుర్ 3 విధాలుగా చేయడం జరిగింది. అంటే షుకుర్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల కృతజ్ఞతా భావం అనేది, కృతజ్ఞత అనేది ఎప్పుడు చెల్లించబడుతుంది, ఎప్పుడు సంపూర్ణమవుతుంది అనేది. కాబట్టి దీన్ని 3 రుకున్లు అని చెప్పడం జరిగింది. అంటే 3 పనులు చేస్తే అప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఆయన అనుగ్రహాల పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉన్నామని, లేదా కృతజ్ఞతలు చెల్లించిన వారిగా మనము చేరుతాము అని. మొట్టమొదటిది అల్ ఇఅ్తిరాఫు బిన్నిఅమ. అంటే మొట్టమొదటిగా ఆ అనుగ్రహం, ఉపకారం ఏదైతే అల్లాహ్ తఆలా తరపున మనకు అనుగ్రహించబడిందో దాన్ని అంగీకరించటము, దాన్ని ఒప్పుకోవటము. సోదరులారా, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా ఇదే. ఒక విశ్వాసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను నమ్మిన వ్యక్తి, అల్ ఈమాను బిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి తన జీవితంలో ఏది అనుగ్రహించబడ్డా కూడా అది అల్లాహ్ తరపునే, సృష్టికర్త తరపునే వచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతాడు. మరి దాన్ని ఒప్పుకుంటాడు. కాబట్టి ఒప్పుకోవడం అనేదే మొదటి విషయము. కానీ అవిశ్వాసి తీసుకోండి, వాడు దాన్ని ఆ విధంగా చూడ్డు. అంటే అల్లాహ్ తాలా తరపున, తన సృష్టికర్త తరపున వచ్చిందన్నట్టుగా వాడు చూడు. ఈ రోజుల్లోనైతే నావుదుబిల్లా గ్రహాలపైనో, నక్షత్రాలపైనో, ఇంకేవేటి పైనో నమ్ముతాడు. అంటే ఆ గ్రహాలు ఆ గ్రహాల ఒక చలనం వల్ల, లేదా నా యొక్క రాసుల వల్ల, నా యొక్క జాతకం వల్ల, ఇలాంటి ఒక నమ్మకాలు, అపనమ్మకాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా విశ్వాసి ఆ ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. అల్లాహ్ తఆలా పట్ల కృతజ్ఞత తెలపాలంటే ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. అంటే ఇవన్నీ కూడా అల్లాహ్ తరపునే అని. మనకు జైద్ బిన్ ఖాలిద్ అల్-జహ్నవి సహాబీ గారు రలియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మనకు ఒక సంఘటనను మనకు తెలియజేస్తున్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో వచ్చింది. అస్బహ మిన్ ఇబాది ముమినున్ బి వ కాఫిరున్. ఈ రోజున అంటే అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నారు, ఈ రోజులో నా దాసుల్లోని చాలా మంది ముస్లింలు గాను, మోమిన్ల గాను, మరికొంతమంది కాఫిర్ల గాను, అవిశ్వాసులు గాను ఈ రోజు ఉదయం చేశారు. అంటే ఉదయం చేయడం జరిగింది. ఫఅమ్మా మన్ ఖాల, ఎవరైతే ఇలా అన్నారో, ముతిర్నా బిఫదిలిల్లాహి వ రహ్మతహు ఫలిదాలిక ముమినున్ బి వ కాఫిరున్ బిల్ కవాకిబ్. ఎవరైతే వర్షం కురిసినప్పుడు అల్లాహ్ యొక్క అనుగ్రహంతో మరియు కారుణ్యంతో మాకు వర్షం కురిసింది, అల్లాహ్ తాలా కురిపించాడు అని ఎవరైతే అంటారో వారు అల్లాహు తాలాను విశ్వసించారు, నక్షత్రాలను తిరస్కరించిన వాడయ్యాడు. వ అమ్మా మన్ ఖాల, ఇక ఎవడైతే ఇలా అన్నాడో, ముతిర్నా బినౌఇన్ కద వ కద ఫదాలిక కాఫిరున్ బి వ ముమినున్ బిల్ కవాకిబ్. ఇక ఎవడైతే ఫలానా నక్షత్రాల వల్ల, ఫలానా గ్రహాల వల్ల ఈరోజు ఆ ముహూర్తం వల్ల వర్షం కురిసింది అని అన్నవాడు నన్ను తిరస్కరించాడు, నక్షత్రాలను విశ్వసించాడు అని. ముత్తఫఖున్ అలైహి. అంటే బుఖారీ ముస్లిం గ్రంథంలో వచ్చింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అన్నాడు అని. దీన్ని మనము హదీసే కుదుసి అని అంటాం. హదీసే కుదుసి అంటాం. అంటే అల్లాహ్ తఆలా మాటను ప్రవక్త గారు మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ యొక్క హదీస్ లో అల్లాహ్ అజ్జ వ జల్ల ఏం చెప్పడం జరిగింది, వర్షం కురిసిన తర్వాత ఎవడైతే ఇది అల్లాహ్ తఆలా యొక్క దయా కారుణ్యం వల్ల కురిసింది అన్నవాడు అల్లాహ్ను విశ్వసించాడు. కాబట్టి ఈ యొక్క వర్షం అనేది అల్లాహ్ ఒక అనుగ్రహం, మహా అనుగ్రహం. వర్షం గనక లేకపోతే మన యొక్క జీవిత ఉనికి అనేది ఉండదు, మనుగడ అనేది ఉండదు. ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా బ్రతికి ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షం ఏదైతే ఉందో ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మహోన్నతమైన అనుగ్రహము. ఈ అనుగ్రహాన్ని అల్లాహ్ తన దయతో, తన కారుణ్యంతో కురిపించాడు అని నమ్మడం ఇది ముఖ్యమైన విషయం. అదే విధంగా అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హుమా గారు తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమయంలో, అంటే ఒక రోజున
రోజున మాకు వర్షం కురిసింది. ఆ వర్షం కురిసించిన తర్వాత ఆ రోజున ఫజర్ నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, అస్బహ మినన్ నాసి షాకిరుం వ మిన్హుం కాఫిర్. ఈ రోజున ప్రజల్లోని చాలా మంది, కొంతమంది కృతజ్ఞులుగా ఉదయం చేశారు, మరి కొంతమంది తిరస్కారులుగా ఉదయం చేశారు, అంటే వారు ఉదయంలోకి ప్రవేశించారు అని. అప్పుడు కాల రహమతుల్లాహి వకాల బఅదుహుం, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగడం జరిగింది, ఎవరు వాళ్ళు, అంటే కరుణించబడ్డ వాళ్ళు ఎవరు, కృతజ్ఞత తెలిపిన వాళ్ళు ఎవరు అంటే ప్రవక్త గారు అదే చెప్పడం జరిగింది, ఎవరైతే అల్లాహ్ ఒక కారుణ్యంతో వర్షం కురిసింది అన్నారో వారు విశ్వసించిన వాళ్ళు, కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళు. ఇక నక్షత్రాల వల్ల, గ్రహాల వల్ల, వాటి యొక్క ప్రమేయం వల్ల, వాటి ప్రభావం వల్ల వర్షం కురిసింది అని ఎవడైతే అన్నాడో వాడు ఏమైపోయాడు, కాఫీర్, తిరస్కారి అయిపోయాడు. సోదరిమల్లారా, కాబట్టి కృతజ్ఞత భావము, అల్లాహ్ పట్ల కృతజ్ఞత తెలపాలంటే మొట్టమొదటిగా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో, ఉపకారం ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగా అల్హమ్దులిల్లా విశ్వసించాలి, నమ్మాలి, అంగీకరించాలి. ఇక షుకుర్లోని రెండవ రుకును, రెండవ ఒక మూలము విధి ఏంటంటే దాన్ని మనం తెలియచేయడం, తహద్దుతు బిహా వస్సనా అలా మునఇమ్. ఆ ఒక అనుగ్రహాన్ని మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయను, ఆయన గొప్పతనాన్ని చాటాలి. మనకి ఎవరైతే అనుగ్రహించారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని మనకి ఏవైతే అనుగ్రహాలు మనకు అంగీకరించారో, ప్రసాదించాడో, వాని పొందుతున్నామో దాన్ని మనము ఇతరులకు తెలియచేయాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి వేళలు తహజ్జుద్ నమాజ్ అనేది ఎంతగా చేసేవారంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అనేవారు, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో పాపాలను, అంటే ముందు వెనుకటి పాపాలన్నిటినీ అల్లాహ్ తాలా తుడిచివేశాడు, స్వర్గం అనేది ఉంది, ఇలాంటి మీకు ఎన్నో గొప్ప అనుగ్రహాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా నమాజు చేస్తారు? ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తహజ్జుద్‌లో ఎప్పుడైతే నమాజ్ చేస్తారో ప్రవక్త గారి యొక్క కాళ్ళు అవేంటిది వాపు ఎక్కేవి, లావు అయ్యేవి, వాపు ఎక్కేవి. అయితే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేవారు, అఫలా అకూన అబ్దన్ షకూరా, ఏమిటి నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞత భావం కలిగినటువంటి ఒక కృతజ్ఞుని కాకూడదా, అలాంటి దాసుని కాకూడదా అని. అంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఏదైతే ఒక గొప్పతనాన్ని, ఒక ఔన్నత్యాన్ని, స్థానాన్ని అనుగ్రహించాడో మరి దాన్ని నేను అల్లాహ్ తాలాతో పాటుగా చేయకూడదా అని. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సూరతు దుహాలో ఒక ఆజ్ఞాపించడం జరిగింది, వ అమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్, వ అమ్మా బినిఅమతి రబ్బిక ఫహద్దిస్, అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు తెలియచేయండి అని. కాబట్టి అల్లాహ్ తాలా మనకి ఏదైతే అనుగ్రహించాడో దాన్ని అల్లాహ్ అనుగ్రహించాడు అన్నట్టుగా మనం తెలియచేయాలి. నేను నా కష్టంతో నా ఒక ఆ నా ఒక గతించినటువంటి మా తాత ముత్తాతల యొక్క సంపద అని నౌజుబిల్లా ఈ రోజున చాలా మంది గొప్పలు, వీరాలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే నేను నా కష్టంతో సంపాదించాను, ఇది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి, ఇలాంటి మాటలు చాలా మంది పలుకుతూ ఉంటారు. ఇలా పలకడం కూడా కృతజ్ఞతకు వ్యతిరేకం. కృతజ్ఞత అనబడుతుంది, కృతజ్ఞత అనబడదు. ఇది కూడా షుకురుకు వ్యతిరేకమైనది. కాబట్టి మనకి ఏదైతే అనుగ్రహించబడిందో అది అల్లాహ్ తరపున అని చెప్పడంతో పాటు ఆ విషయాన్ని మనం చెప్పాలి ప్రజలకి అవసరం వచ్చినప్పుడు. ఇదంతా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహము, అల్లాహ్ తాలా నాకు ఆ గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, అల్లాహ్ తాలా నాకు సంపదనిచ్చాడు అని చెప్పాలి. ఈ రోజుల్లో చూడండి, ఎవరైతే ముఖ్యంగా బయట దేశాల్లో ఉంటారో, విదేశాల్లో ఉంటారో, అక్కడ వాళ్ళు శ్రమిస్తారు, వాళ్ళందరూ ఏమంటారంటే నేను ఎన్ని సంవత్సరాలు ఉండి అక్కడ ఉండి సంపాదించి నా ఒక కష్టార్జితం చేసుకున్నటువంటి అండి అని ఇలా చెప్తారు. కాబట్టి ఇలా అనటం కూడా తప్పే. ఇదంతా కూడా నా కష్టార్జితము, నేను చాలా కష్టపడి సంపాదించిన డబ్బు అనడం కూడా, ఇది కూడా ఒక తౌహీదుకు, కృతజ్ఞతకు వ్యతిరేకం. ఎందుకంటే సోదరిమల్లారా, అలాంటి అవకాశాన్ని కల్పించింది ఎవరు? నీకు ఈ యొక్క అవయవ భాగాలను, దేహ భాగాలను అనుగ్రహించి, ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ స్థానానికి నేను తీసుకెళ్లి ఇది చేసింది ఎవరు? కాబట్టి ఇదంతా అల్లాహ్ అనుగ్రహమే. మన యొక్క శరీరంలో, అవయవాల్లో శక్తి ఉండడం వల్లనే, అవన్నీ కూడా బాగా ఉండడం వల్లనే కూడా మనం పని చేశాము, ఆ కష్టం చేశాము. కాబట్టి ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయానే. కాబట్టి మనం కూడా అల్లాహ్ అజ్జ వ జల్లాకి మన అన్ని యొక్క
ప్రశంసలు అన్ని కూడా అల్లాహ్ తాలాకే ఇవ్వాలి. క్రెడిట్ అనేది అల్లాహ్ తాలాకే ఇవ్వాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ అన్నట్టుగానే మనము ప్రజలకు తెలియజేయాలి. కానీ తనకు తనగా గొప్పలు బీరాలు చేసుకోకూడదు. అలా చేస్తే నౌజుబిల్లా అతడు తిరస్కారి కాఫిర్ అవుతాడు. అంటే కాఫిర్ అంటే కుఫ్రానే నిఅమత్, అంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ధిక్కరించిన వాడవుతాడు. కుఫ్రాన్ అని అంటే షుకురుకు వ్యతిరేకం. కుఫ్రాన్ అంటే షుకుర్ అంటే అల్లాహ్ యొక్క కృతజ్ఞతను గ్రహించిన వాడు, కృతజ్ఞత తెలిపేవాడు అని అర్థం. ఇక కుఫ్రాన్ అంటే కుఫ్రాన్ నిఅమత్ అంటే ఒక అల్లాహ్ ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని త్రోసిపుచ్చేవాడు, తిరస్కరించేవాడు అని అర్థము. ఇక సోదర సోదరీమణులారా, మూడో విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లాహ్ తాలాకు కృతజ్ఞత మనం తెలుపుతున్నామంటే మనం ముందుగా దాన్ని అంగీకరించాలి. రెండవది దాన్ని చాటి చెప్పాలి. అల్లాహ్ తాలా అనుగ్రహం అని మనం చెప్పాలి. మూడవది దానికి తగినట్టుగా అల్లాహకు విధేయత చూపాలి. దానికి తగినట్టుగా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత చూపాలి. సుబ్హానల్లాహ్. సోదర సోదరీమణులారా, ఇది చాలా ముఖ్యమైనది. మనందరం ఏమంటాము? అల్హమ్దులిల్లా అంటాం అంతే. మనందరం ఏమంటాము? చాలా మంది అల్హమ్దులిల్లా కూడా అనరు. అల్హమ్దులిల్లా అంటే విశ్వాసుల్లో చాలా మంది కొంత గొప్ప వాళ్ళు మాత్రము ఏది అనుగ్రహించబడ్డా కూడా వెంటనే అల్హమ్దులిల్లా అని అంటాము. అయితే ఇది ఇంతవరకే సరిపోదు ఇన్షాల్లా. హమ్దు మరియు షుకురుకు తేడా ఏంటో ఇన్షాల్లా మనం ఇప్పుడు తర్వాత తెలుసుకుందాము. కానీ మూడవ రుకును ఈ యొక్క షుకురులో ఏంటంటే విధేయత చూపటము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 34వ సూర సబాలో 13వ వచనములో అల్లాహు తఆలా ఆజ్ఞాపించటం జరిగింది. ఇఅమలు ఆల దావూద షుక్రా. అల్లాహ్ తఆలా దావూద్ అలైహిస్సలాం గారి యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అదే విషయం చెప్పడం జరిగింది. ఇఅమలు ఆల దావూద షుక్రా అంటే అర్థము, ఓ దావూదు కుటుంబీకులారా, దావూదు సంతానములారా, మీరు అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతగా సత్కార్యాలు చేయండి. సత్కార్యాలు మీరు అల్లాహ్ తాలాకు చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏదైతే అనుగ్రహాలు ప్రసాదిస్తున్నాడో, సుబ్హానల్లాహ్, మనకు అన్ని రకాలుగా మంచి భోజనము, దుస్తువులు, గృహము, ఇల్లు, బంధువులు, ఇలాంటి ఎన్నో అనుగ్రహాలు, అన్నింటికి మించి అల్హమ్దులిల్లాహ్ విశ్వాసం అనేది మనకు ఉంది. విశ్వాసంలో చేశాడు. కాబట్టి అనుగ్రహాలను పట్ల మనము సత్కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, అల్లాహ్‌కు విధేయత చూపాలి. చూడండి సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ అజ్జ వ జల్ అనుగ్రహంతో మనం ఇంట్లో ఒక బిర్యానీ చేసుకొని వండుకొని తిన్నాము, లేదా ఒక మంచి వంటకం ఏదో ఒకటి చేసుకొని తిన్నాము అల్హమ్దులిల్లాహ్. అయితే ఇప్పుడు చాలా చక్కగా మనము కడుపు నిండా తిన్న తర్వాత అల్హమ్దులిల్లాహ్ అని పలికాము. అల్హమ్దులిల్లాహ్ అని పలికిన తర్వాత మళ్ళీ మనందరం కుటుంబీకులందరం కలిసి కూడా ఒక ఫిల్మ్‌కి వెళ్ళాము, లేదా ఏదైనా టైమ్ పాస్ కోసం బయటికెళ్ళాము. అందరం కలిసి సినిమా చూస్తున్నాము, లేదా మ్యూజిక్ వింటున్నాము. మీరే చెప్పండి, దానికి కృతజ్ఞత అనబడుతుందా? అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి ఒక నిఅమతును హాయిగా తీరాగా తిన్నాము, అల్హమ్దులిల్లాహ్ నోటితో చెప్పాము. కానీ మన యొక్క ఆచరణ ఎలా ఉంది? మళ్ళీ అదే అల్లాహ్‌కు అవిధేయత చూపుతున్నాము. అల్లాహ్‌కు నచ్చని పని చేస్తున్నాము. ఈ రోజుల్లో 90% మంది, 95% మంది విశ్వాసుల స్థితి ఇలానే ఉంది. అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ అనే పదం మాత్రం వస్తుంది చాలా మందికి. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో అల్లాహ్ తాలాకు ఏ విధంగా విధేయత చూపాలో అలా విధేయత చూపలేకపోతున్నాడు. అంటే అతడు నిజమైన, సంపూర్ణమైన కృతజ్ఞుడిగా మారలేకపోతున్నాడు. షాకిరీన్ అంటే షాకిరీన్‌లో కృతజ్ఞత తెలిపే వాడిలో చేరలేకపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్‌గా ఆచరించలేకపోతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు షాకిరీన్ అవుతాము, అల్లాహ్ తాలా యొక్క కృతజ్ఞత తెలిపిన వాడు అవుతాము అంటే మనము ఒకటి అల్హమ్దులిల్లాహ్ అంగీకరించడమే కాకుండా, ఆస్వాదించడమే కాకుండా అల్హమ్దులిల్లాహ్ అని పలికిన తర్వాత, లేదా అల్లాహ్ దయ వల్ల ఇదంతా అల్లాహ్ అనుగ్రహం చెప్తున్నప్పటికీ కూడా మూడోది కూడా ఉండాలి ముఖ్యమైనది. అదే విషయాన్ని ఇక్కడ దావూద్ అలైహిస్సలాం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే దావూద్ అలైహిస్సలాం గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అతి మంచి కంఠస్వరం ఇవ్వడం జరిగింది. అల్లాహ్ యొక్క స్తోత్రం చేసేవారు, వారు జబూరును చాలా చక్కగా తిలావత్ చేసేవారు. ఆయన చేసే తిలావత్‌కు జబూర్ యొక్క పఠనానికి అల్హమ్దులిల్లాహ్ పక్షులు సైతం, ఒక కొండలు సైతం మైమరిచిపోయేవి. అంతటి ఒక అనుగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి ఎన్నో ఇచ్చాడు కాబట్టి అల్లాహ్ తఆలా చెప్పడం జరుగుతుంది. దావూదుకి ఏవైతే మేము అనుగ్రహాలు ఇచ్చామో దానికి అనుగుణంగా ఇక్కడ ఇఅమలు ఆల దావూద షుక్రా. ఇక షుక్రు అంటే కృతజ్ఞత గురించి, కృతజ్ఞత తెలపడం కొరకు మీరు
అమలు, సత్కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి, విధేయత చూపండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో చాలా చోట్ల ఇదే చెప్పడం జరిగింది. వఖలీలుం మిన్ ఇబాదిష్ షకూర్. కానీ చాలా మంది నా దాసులు అతి తక్కువగా షుకురు చేసే వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత తెలియజేసేవారు ఉన్నారు అని. సోదర సోదరిమణులారా, అల్లాహ్ తఆలా సూర్య ఆరాఫ్ లో కూడా ఒక సంఘటన చెప్పడం జరిగింది. ఒక జంటకు సంతానం కలిగలేదు. వారందరూ కూడా ఆ జంట అల్లాహ్తో దువా చేస్తుంది, వల్లా నాకు సంతానాన్ని ప్రసాదిస్తే మీకు మేము ఇలా చేస్తాము అలా చేస్తామని. కానీ అల్లాహ్ తఆలా ఎప్పుడైతే సంతానాన్ని ప్రసాదిస్తాడో వెంటనే ఏం చేస్తారు వారు, నౌజుబిల్లా, వెంటనే మళ్ళీ బహుదైవారాధన చేయడం ప్రారంభిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నౌజుబిల్లా ఈ విధంగానే అవిధేయత, అల్లాహ్ను వేడుకుంటారు, అల్లాహ్ ప్రసాదించిన తర్వాత మళ్ళీ అది మా ఒక దర్గా వల్ల లభించింది, బాబా వల్ల లభించింది, ఫులానా వల్ల లభించింది, నక్షత్రం లభించింది, ఫలానా మొక్కుకోవడం జరిగిందని నౌజుబిల్లా చాలా మంది ఇలా షిర్కుకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా అల్లాహ్ చాలా అనుగ్రహించిన వాటిని ధిక్కరించడము, లేదా అది వేరే వారి వల్ల వచ్చింది అనుకోవడం కూడా, ఇదంతా కూడా షుకుఫ్ర్ అవుతుంది, అంటే తిరస్కారం అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రసాదించిన వాటిని ధిక్కరించిన వారం అవుతాము. కాబట్టి ఇవన్నీ కూడా ఈ షుకురు, కృతజ్ఞతకు వ్యతిరేకము. దీన్ని కుఫ్రా అనే నిఅమత్ అంటారు. అంటే అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహాన్ని దాన్ని దూరం చేసుకోవడము, తిరస్కరించటము అని అవుతుంది. సోదర సోదరిమణులారా, మరి షుకుర్ మరియు హమ్ద్ ఈ రెండింటికి తేడా ఏంటి? చాలా మంది ఇక్కడ షుకుర్ మరియు హమ్దుకు తేడా ఏంటి అనేది ఇక్కడ మనం తెలపడం జరుగుతుంది. రెండు, షుకుర్ అనేది మనము మన విధేయతతో, మన యొక్క దేహ అవయవాలతో చేయాల్సి ఉంటుంది. షుకుర్ అనేది మనము దేహ అవయవాలతో చేయడం జరుగుతుంది. ఇక హమ్ద్ అనేది నోటితో మనస్ఫూర్తిగా చేయడం జరుగుతుంది. అదే మనము అల్హమ్దులిల్లా అని ఏదైతే పలుకుతామో, మనం ఏదైనా మంచిని పొందినప్పుడు అల్హమ్దులిల్లా అని పలుకుతామో, అది మన నోటితోనే పలుకుతామో, మన మనస్సులో ఉంటుంది, అప్పుడు మనం అల్హమ్దులిల్లా పలుకుతాము. కానీ షుకుర్ అనేది ఏంటి? మనం దానికి ఆచరణ చేయాల్సి ఉంటుంది. అందుకని చూడండి, మనం సజ్దే షకూర్ అంటాం, సజ్దే షుకూర్ అంటాం, సజ్దే షుకురు లేదా సజ్దే షకూర్ అంటాం. మనం అంటే మన షుకురానా తోర్పర్, అంటే మనకి ఏదైనా అల్హమ్దులిల్లా మంచి విషయం ఉన్నప్పుడు మనం సజ్దా చేయాలి. కానీ మనము సజ్దే హమ్ద్ అంటామా? అనం. అంటే అందుకోసమే షుకురు ఆచరణ కోరుతుంది. షుకుర్ అనేది ఆచరణ కోరుతుంది, విధేయతను కోరుతుంది. ఇక హమ్ద్ అనేది ఏంటి? పదాలను మనం నోటితో అనాలి, పలకాలి, అల్హమ్దులిల్లా అని పలకాలి మనము. అందుకోసమే అలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా మంచి విషయాన్ని చూసినప్పుడు, సంతోష వార్త వచ్చినప్పుడు, శుభవార్త కలిగినప్పుడు అల్హమ్దులిల్లాహిల్లదీ బినిఅమతిహి తతిమ్ముస్ సాలిహాత్ అని పలికేవారు. కాబట్టి మనం కూడా ఏదైనా శుభవార్త పంచినప్పుడు లేదా మంచి వార్త ఉన్నప్పుడు మనం కూడా ఇదే పలకాలి, అల్హమ్దులిల్లాహిల్లదీ బినిఅమతిహి తతిమ్ముస్ సాలిహాత్. అల్హమ్దులిల్లాహిల్లదీ బినిఅమతిహి, ఆయన అనుగ్రహంతోనే మనకు అన్ని ప్రాప్తించినటువంటి ఆ అల్లాహ్కే సమస్త పొగడ్తలన్నీ. తతిమ్ముస్ సాలిహాత్, సత్కార్యాలను సంపూర్ణం చేసేది కూడా ఆయనే అని పలకడము. ఇక ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేదా అనారోగ్యం వచ్చినా, అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారు? అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. అంటే స్థితి, అన్ని స్థితుల్లో కూడా, పరిస్థితి అనేది ఎలా ఉన్నా అన్ని స్థితుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే స్తోత్రాలు అని పలికేవారు. కాబట్టి సోదర సోదరిమణులారా, షుకుర్ మరియు హమ్దుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, హమ్ద్ అనేది అల్హమ్దులిల్లా పదాలను కోరుకుంటుంది, షుకుర్ అంటే మనం విధేయత కోరుకుంటుంది, ఆచరణ కోరుకుంటుంది. కాబట్టి మనం ఇలా చేయాలి. ఇప్పుడు మనం సజ్దే షుకుర్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం మొట్టమొదటిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృతజ్ఞతలు తెలిపేటటువంటి దాసుల్లో చేరాలంటే ఏం చేయాలి అంటే, మనం కూడా మనకు ఏదైతే అనుగ్రహించబడుతుందో దానికి ముందు అల్హమ్దులిల్లా మన మనస్ఫూర్తిగా దాన్ని అల్లాహ్ తరపున అంగీకరిస్తూ అల్హమ్దులిల్లా అని పలుకుతూ, ఇది అల్లాహ్ తాలా ప్రసాదించిన బహోన్నత అనుగ్రహంగా మనము ప్రజలకు తెలియచేయాలి, మరి దానికి విధేయత చూపాలి. అల్హమ్దులిల్లా, ఇప్పుడు
ఒక జంటకి సంతానం లేదు, చాలా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల సంతానం వచ్చింది. ఇది అంతా కూడా అనుగ్రహం, అల్లాహ్ సుబ్హానహు వతఆలా అనుగ్రహం ప్రసాదించడం జరిగింది. ఇది కాదు, ఇంకేదైనా కూడా మన జీవితంలో ఉద్యోగం రావడం కానీ, పెళ్లి కావడం కానివ్వండి, ఇంకెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు మనం అల్హమ్దులిల్లాహ్ అని పలకాలి. ఇక అంతే కాకుండా ప్రవక్త గారి ఆచరణ ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే ఏదైనా మంచి శుభవార్త వినబడితే వెంటనే సజదా చేసేవారు. సోదర సోదరిమణులారా, శ్రద్ధగా వినండి. సజ్దయ షకూర్ ఉంది, సజ్దే సలాత్ లేదు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు ఏదైనా శుభవార్త కలిగితే అల్హమ్దులిల్లాహ్, ఒక కొత్త జంట ఏకమైంది, లేదా వారికి సంతానం కలిగింది, లేదా ఒక అబ్బాయి పాస్ అయిపోయాడు, లేదా ఒక వ్యక్తికి తన వ్యాపారంలో చాలా లాభం కలిగింది, ఇలా ఏదైనా మంచి కలిగితే ప్రత్యేకించి 2 రకాతులు చేసుకొని సజ్దా చేయడం అనేది ఈ పద్ధతి లేదు. ఈ పద్ధతి అనేది లేదు. ఒకవేళ ఎవరైనా నదర్ అంటారు కదా, నదర్ అంటే మొక్కుబడి చేసుకుంటే అది వేరే విషయం. అంటే ఒకవేళ మా అబ్బాయి మా ఎగ్జామ్ లో పాస్ అయితే, లేదా మా అబ్బాయికి జ్వరం వచ్చింది వెంటనే తగ్గితే, లేదా ఫలానా వారు పెట్టుకున్నారు అంటే మన హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు కనుక క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి వస్తే నేను ఒక 5 రకాలు చేస్తా, 6 రకాలు చేస్తాను, 2 రకాలు చేస్తాను, ఇలా మనం మొక్కుబడి పెట్టుకుంటే వేరే విషయం. కానీ సజదే షకుర్ ఉంది, కానీ సజదే సలా లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ ఏంటంటే, ప్రవక్త గారికి ఏదైనా శుభవార్త వినబడితే ప్రవక్త గారు వెంటనే సజ్దాలో పడిపోయేవారు, సజదా చేసేవారు. సజ్దాయే చేయడం అనేది సరిపోతుంది. అంతే, అల్హమ్దులిల్లాహ్. వెంటనే సజ్దా చేయడం అనేది సరిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ అనేది అదే. ఒకవేళ అల్హమ్దులిల్లాహ్ ఎవరైనా 2 రకాతుల నమాజ్ చేసుకుంటానని మొక్కుబడి చేసుకొని అలా మనసులో అనుకొని చేస్తే అది వేరే విషయము. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మన సమాజంలో చాలా మంది ఏముందంటే, ఒక సజ్దా 2 రకాతులు నమాజ్ చేసుకొని మనం శుక్ర్ చేయాలి అని ఒక భావన ఉంది. అది సరి అయినది కాదు. శుక్ర్ చేస్తే సరిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఈ విషయమే ఉంది. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫిల్ నమాజులు ఎక్కువగా పఠించేవారు. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణం నుండి వచ్చినప్పుడు కానీ, మస్జిద్‌లోకి ప్రవేశించినప్పుడు కానీ చేసేది. అది అల్హమ్దులిల్లాహ్ మనము చేయొచ్చు. అందులో ఎలాంటి విషయం అనేది లేదు. సోదర సోదరీమణులారా, షకూర్ గురించి ముఖ్యమైనటువంటి ఒక విషయం తెలుసుకున్నాము. షకూర్ అర్థం ఏంటి? అందులో ఉన్నటువంటి ఒక రుకునులు అంటే విధులు ఏంటి? ఎప్పుడు మనం దాన్ని పాటిస్తే మనము షాకిరీన్‌లో మనందరం చేరుతాం విషయం తెలుసుకున్నాము. ఇక షకూర్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలో నామాలు ఒక నామము. మిన్ అస్మాఇల్ హుస్నా, అల్లాహ్ తఆలా యొక్క పేర్లలో కూడా ఒక పేరు ఉంది. షాకిర్ మరియు షకూర్. షాకిర్, షకూర్ 2 కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు అనేది ఉంది. మరి దీని అర్థం ఏంటి? ముందు ఆయతులు విందాము, ఆ తర్వాత అర్థం అనేది తెలుసుకుందాము. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఆయిరిల్లాహ్ ఫమన్ హజ్జల్ బైత فاعتمر فلا جناح عليه أن يطوف بهما فمن تطوع فإن الله ومن تطوع خيرا فإن الله شاكر عليم. సఫా మరియు మర్వ 2 కూడా అల్లాహ్ సుబ్హానహు వతఆలా చిహ్నాల్లోనివి. మరియు ఎవరైతే హజ్ చేస్తారో మరియు ఉమ్రా చేస్తారో వారిపైన ఎలాంటిది లేదు, కానీ వారు తవాఫ్ అనేది చేయాలని. ఇక్కడ ఈ విషయం చెప్పిన తర్వాత అంటే తవాఫ్ అనేది చేయడం అనేది ఉంది. దాని వల్ల అతనికి మేలు కలుగుతుంది అని. ఇన్నల్లాహ షాకిరున్ అలీం. నిస్సందేహంగా అల్లాహు తఆలా ఆ కృతజ్ఞతను కలిగిన వాడు మరియు అలీం అంటే వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించేవాడు, జ్ఞానవంతుడు. అదే విధంగా షూరా 42వ సూరాలో 23వ వచనం చెప్పడం జరిగింది. ఇన్నల్లాహ గఫూరున్ షకూర్. అదే విధంగా సూరా తగాబున్ 64వ సూర 17వ వచనం చెప్పడం జరిగింది. వల్లాహు షకూరున్ హలీం. కాబట్టి ఇక్కడ షాకిర్ అనే పదం వచ్చింది, షకూర్ అనే పదం వచ్చింది. చాలా మంది షుకూర్ అంటారు, షుకూర్ కాదు, శుక్ర్ అనే అనడం. చూడండి, శుక్ర్ అనే అనడం కరెక్ట్ ఇది. కానీ షుకూర్ అనేది పదం కాదు. అబ్దు షకూర్, అషకూర్ అనేది అల్లాహ్ సుబ్హానహు యొక్క నామము. దానికి మనం అబ్దు షకూర్ అనొచ్చు, పెట్టుకోవచ్చు. కానీ షుకూర్ అనేది కాదు. శుక్రున్ అనే రిక్రున్ అనే ఎలా అంటామో అలా శుక్రు అనే పదం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఈ విషయం కూడా తెలుసుకోవాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు కూడా ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామం కూడా ఉంది, షకూర్ అని. షకూర్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎవరైతే కృతజ్ఞతలు తెలియజేశారో, సత్కార్యాలు చేశారు, మంచి పనులు చేశారో
వారికి పరిపూర్ణ పుణ్యాన్ని అనుగ్రహించేవాడు. మన ఉర్దూలో ఖదర్దాన్ అంటాము. అంటే వారిచ్చిన దాన్ని గుర్తించిన వాడు, వాటికి పరిపూర్ణంగా ప్రసాదించేవాడు అని ఇక్కడ అర్థము. కాబట్టి ఈ విధంగా ప్రవక్త అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క పేరు కూడా ఇక్కడ ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరులో ఉంది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞతలు తెలిపినటువంటి దాసులే. వారందరూ కూడా బహోన్నతమైనటువంటి గుణాలు కలిగిన వారు, విశ్వాసం యొక్క సంపూర్ణ లక్షణాలను తమలో కలిగిన వాళ్ళు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంబియా దైవ ప్రవక్తల యొక్క సుగుణాన్ని కూడా మనం తెలపడం జరిగింది. సూర ఇస్రా 17వ సూర 3వ వచనములో అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది, దుర్రియత మన్ హమల్నా మఅ నూహ్ ఇన్నహు కాన అబ్దన్ షకూరా. ఇక్కడ నూహ్ అలైహిస్సలాం గారి గురించి చెప్పడం జరిగింది, ఆయన ఒక కృతజ్ఞతా భావం కలిగినటువంటి దాసుడు అని. అదే విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గురించి చెప్పడం జరిగింది, ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ ఖానితన్ లిల్లాహ్ హనీఫన్ వలం యకు మినల్ ముష్రికీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒక ఉమ్మత్తో సమానము, ఒక అనుకితర సమాజంతో సమానము. ఖానితన్ లిల్లాహ్, అల్లాహ్కు విధేయత చూపేవారు. హనీఫా, ఏకాగ్రతులు, ఏకోన్ముఖులు. వలం యకు మినల్ ముష్రికీన్, ఆయన ముష్రికులోని వాడు కాదు, బహుదైవారాధుడు కాదు. షాకిరన్ లిఅన్ఉమి, సుబ్హానల్లాహ్. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క కృతజ్ఞతా భావ గుణాన్ని తెలపడం జరిగింది. షాకిరన్ లిఅన్ఉమి, అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహాలకు పరిపూర్ణంగా కృతజ్ఞతలు తెలిపేవారు. ఇజ్తబాహు వహదాహు ఇలా సిరాతి ముస్తఖీం. ఇన్ని సుగుణాలు ఉండడం వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం మేము ఎన్నుకున్నాము, సెలెక్ట్ చేశాము, మరి సన్మార్గానికి మార్గాన్ని నిర్దేశం చేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ఇక ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ కాళ్ళు వాపు వచ్చే విధంగా అంతగా అత్యధిక సమయాన్ని కేటాయించే రాత్రుల్లో నమాజ్ తహజ్జుద్ చేసేవారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు అడిగినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే అనేవారు, అఫలా అకూన అబ్దన్ షకూరా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అనుగ్రహాలకి నేను మరి ఆయన కృతజ్ఞత దాసుని కాకూడదా అని చెప్పేవారు. కాబట్టి దైవ ప్రవక్తలందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతో ఈ యొక్క కృతజ్ఞతా భావం కలిగిన వాడు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుకోసమే అల్లాహ్ తఆలా ఖురాన్లో ఆజ్ఞాపించడం జరిగింది. లుక్మాన్ కూడా తన యొక్క కుమారునికి ఎప్పుడైతే హితబోధ చేశారో అందులో కూడా ఇది ఆజ్ఞాపించడం జరిగింది. వలఖద్ ఆతైనా లుక్మానల్ హిక్మత అనుష్కురు లిల్లాహ్ వమన్ యష్కురు ఫఇన్నమా యష్కురు లినఫ్సిహి వమన్ కఫర ఫఇన్నల్లాహ గనియ్యున్ హమీద్. లుక్మాన్ కు ఏదైతే మేము వివేకాన్ని ఇచ్చామో ఆయన అన్నాడు, అనుష్కురు లిల్లాహ్, అల్లాహ్ తాలా కృతజ్ఞతలు చేయి. వమన్ యష్కురు ఫఇన్నమా యష్కురు లినఫ్సిహి, ఎవరైతే అల్లాహ్ తఆలా కృతజ్ఞతలు చేశాడో ఒక రకంగా అతడు తనకు తానుగానే కృతజ్ఞతలు చేస్తున్నాడు. అంటే దానికి అల్లాహ్ తఆలా పరిపూర్ణ ఒక పుణ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి శుక్రు చేయడం వల్ల తనకు లాభం కలుగుతుంది, తనను తాను లాభాలు చేకూర్చున్న వాడవుతాడు అని. వమన్ కఫర ఫఇన్నల్లాహ గనియ్యున్ హమీద్, ఇక ఎవడైతే విముఖత చూపుతాడో, కృతజ్ఞుడు అవుతాడో, కృతజ్ఞత నిలబడో, అలాంటి వాడితో అల్లాహ్ చాలా గనీ, అంటే చాలా అల్లాహ్ తాలాకు అవసరం లేని వాడు మరియు స్తోత్రము కలిగిన వాడు అని. ఇదే విధంగా అల్లాహ్ తాలా దైవ ప్రవక్తలకును, విశ్వాసులకును, మానవులకుని అందరినీ ఉద్దేశించి కూడా అల్లాహు తాలా చెప్పడం జరిగింది, వకుం మినష్ షాకిరీన్, మీరు షుకుర్ గుజార్ అంటే కృతజ్ఞతలు తెలిపే వారిలో చేరిపోండి అని అల్లాహ్ చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఆయతులో చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వాసుల యొక్క మంచి సుగుణము అల్లాహ్ తాలాకు మనము ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. షుకుర్ గుజారి అంటే అల్లాహ్ తాలాకు మనం కృతజ్ఞతలు తెలియచేస్తే మరి ప్రయోజనం ఏంటి, లాభం ఏం కలుగుతుంది, ఎన్ని పుణ్యాలు ఉంటాయి అనేది. అల్లాహు అక్బర్. దీంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే చూడండి సోదర సోదరిమల్లారా, దీన్ని మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసి యొక్క గొప్పతనాన్ని, విశ్వాసి యొక్క వ్యవహారాన్ని, ఆయన యొక్క తత్వాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఈ మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దీని ద్వారా విశ్వాసి ఏ స్థితిలో ఉన్నా కూడా అతనికి పుణ్యం కలుగుతుందనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. ముస్లిం గ్రంథంలో వచ్చింది, సుహైబ్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, అజబన్ లి అమ్రిల్ ముమిన్,
ఒక విశ్వాసి యొక్క వ్యవహారము, అతని యొక్క తీరు అనేది చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉంటుంది. ఇన్ అమ్రహు కుల్లహు ఖైర్. ఇక అతని యొక్క అన్ని వ్యవహారాలు కూడా, అతడు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితికి గురైనా కూడా అవన్నీ కూడా అతడికి మంచియే, మేలును చేకూర్చేవే. వలైస ذلك అహద్ ఇల్లా ముమిన్. ప్రపంచములో ఇలాంటి స్థితి, మరి ఇలాంటి మేలును కూడుకున్నటువంటి వ్యక్తి ఒక విశ్వాసి తప్ప ఎవ్వడికి లేదు. సుబ్హానల్లాహ్. విశ్వాసం యొక్క గొప్పతనం, ఈమాన్ యొక్క గొప్పతనం, విశ్వాస యొక్క గొప్పతనం, మోమిన్ యొక్క గొప్పతనం ఈ హదీస్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రపంచములో అతి మేలైన అన్ని మేళ్లను, ఖైరును, మేళ్లను, మంచిని అన్ని అనుగ్రహింపబడే వ్యక్తి మోమిన్ తప్ప. ఇన్ అసాబతహు సర్రా షకర్ ఫకాన లహు ఖైరల్లాహ్. సుబ్హానల్లాహ్. వినండి, అతనికి ఏదైనా మంచి కలిగితే షకర్ అంటే అతడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఫకాన ఖైరల్లాహు, అది దానికి అతనికి మేలును కలిగిస్తుంది. వైన అసాబతహు దర్రా, ఇక అతనికి ఏదైనా బాధ కలిగితే, ఆపద కలిగితే, నష్టం కలిగితే సబర్, సహనం వహిస్తాడు. ఫకాన ఖైరల్లాహు, ఇక దానికోసం అతనికి మేలు కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనం అల్లాహ్ తఆలాకు మంచి పరిస్థితుల్లో మనకు మేలు కలిగినప్పుడు, లాభం కలిగినప్పుడు, శుభవార్త కలిగినప్పుడు అల్హమ్దులిల్లా అని అల్లాహ్ తఆలాతో షుకుర్ చేస్తామో, కృతజ్ఞతలు చేస్తామో, దానికి పుణ్యం అనేది మేలు కలుగుతుంది. ఇక మనకి ఏదైనా బాధలు, ఆపదలు ఉంటే మనం సహనం పాటించాలి, దాని వల్ల కూడా మనకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటి యొక్క లాభం, ప్రయోజనం ఏంటంటే పుణ్యము లిఖించబడుతుంది, మనకు మేలు కలుగుతుంది. ఇక అదే విధంగా సూరా జుమర్ 39వ సూరాలోని 7వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు చెప్పడం జరిగింది, వ ఇన్ తష్కురు యర్దలకుం, ఒకవేళ మీరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తే మీ పట్ల నేను సంతోషిస్తాను, మీ పట్ల ప్రసన్నుడవుతాను అని. కాబట్టి ఎవరైతే అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు తఆలా అనుగ్రహాల పట్ల ఎవరైతే శుక్రియా అంటే కృతజ్ఞతలు తెలియజేస్తారో, కృతజ్ఞత భావంతో జీవితం గడుపుతారో అల్లాహ్ తఆలా అలాంటి దాసుడి పట్ల ప్రసన్నుడవుతాడు, అతన్ని ఇష్టపడతాడు. సోదరులారా, ఇక మూడవ ఒక లాభం ఏంటంటే మనకు షుకుర్, మనం ఏదైతే కృతజ్ఞతలు తెలియజేస్తామో, అల్హమ్దులిల్లా అని పలికి విధేయత చూపుతామో, అలాంటి షుకుర్ వల్ల అల్లాహ్ తఆలా మనకు మరింతగా సమృద్ధిని ప్రసాదిస్తాడు, జియాదా అంటే ఇంకెక్కువగా, అత్యధికంగా ప్రసాదిస్తాడు. సూరా ఇబ్రాహీం 14వ సూరాలో 7వ వచనంలో అల్లాహ్ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు తెలుపడం, వ ఇన్ తఅజ్జన రబ్బుకుం లఇన్ షకర్తుం లఅజీదన్నకుం. మీ ప్రభు మీకు ఇలా ఆజ్ఞాపించాడు, ఇలా తెలియజేస్తున్నాడు, ఇలా ప్రకటిస్తున్నాడు, లఇన్ షకర్తుం లఅజీదన్నకుం, ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలియజేస్తే నేను మీకు మరింతగా విస్తృతంగా మీకు అనుగ్రహిస్తాను అని. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి, మనము కృతజ్ఞతలు గనక తెలియజేస్తే, కారుణ్యం పట్ల, అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహించబడిన వరాల ప్రసాదాల పట్ల ఏదైనా ప్రసాదించబడుతుందో ఇది అల్లాహ్ కారుణ్యము అని మనం దానికి ఎక్కువగా చేస్తే అల్హమ్దులిల్లా, దైవ ప్రవక్త సల్లల్లాహు చెప్పిన ప్రకారంగా మనకు అల్లాహ్ తఆలా చెప్పిన ప్రకారంగా మరింతగా మనకు ఉసగించడం జరుగుతుంది. అందుకోసమే కొంతమంది సలఫ్ అనేవారు అన్నిఅమ వహషియతు ఫకయ్యిదుహా బిషుక్ర్. అందుకోసమే మనకు అస్లాఫ్ ఏమనేవారు అంటే, నిఅమత్ అనేది మరియు అంటే ఒక అనుగ్రహం అనేది, ఒక స్థాయి అనేది షుకురుతోనే బంధించబడి ఉంది. అంటే ఇప్పుడు నేను మీరు కానీ మన స్థానం పెరగాలి, మంచి పొజిషన్లకు రావాలి అంటే ఏం చేయాలి, మనము ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అనుగ్రహాల పట్ల అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేయాలి. అల్లాహ్ కృతజ్ఞతలు చేయడం వల్ల ఏంటి, అల్లాహ్ తఆలా మనకు మరింత సమృద్ధిని ప్రసాదిస్తాడు, దానివల్ల మనకు మరింతగా ఇవ్వడం జరుగుతుంది అని. అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా అనేవారని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. ఇన్న నిఅమత మౌసూలతు బిషుక్ర్. ఇక్కడ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అనేవారు, ఒక నిఅమత్ అనేది, అనుగ్రహం అనేది షుక్రు వల్ల మీకు చేరబడుతుంది. వశుక్రు యతఅల్లకు బిల్ మజీద్, ఇక షుక్రు చేయడం వల్ల మరింత మీకు అందించబడుతుంది. కాబట్టి వహుమా మక్రూనాని మిన్ కర్ని ఫలన్ యన్కతిఅ మజీదు మినల్లాహి హత్తా యన్కతిఅ షుక్రు మినల్ అబ్ద్. సుబ్హానల్లాహ్. ఈ రెండు కూడా ఒకటికి ఒకటి బంధించబడిన అవినాభావ సంబంధం అంటాం చూడండి. ఈ విధంగా ఒకదానికి ఒకటి బంధించబడింది, షరతు చేయబడింది అని. అంటే మనం అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతలు తెలియచేస్తే అల్లాహ్ తఆలా యొక్క నిఅమత్ వస్తుంది. ఈ నిఅమత్ రావడమే కాకుండా మరింతగా తెలుస్తుంది, అంటే మరింతగా వస్తుంది. కాబట్టి ఇలా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం పట్ల, ఏదైనా మనకు ఏవైతే ఇవ్వబడుతున్న బ్లెస్సింగ్స్ ఉంటాయో వాటి పట్ల మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ కృతజ్ఞత మనకు విస్తృతంగా విషయాల్లో మనకు అల్హమ్దులిల్లాహ్ అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఒక దాసుడు నుండి ఫలితాన్ని వేరు చేసేది ఏదైనా వేది
అనుగ్రహాన్ని వేరు చేసేది ఏదైనా ఉంది అంటే ఏంటది? అది శుక్రు. అంటే కృతజ్ఞత తెలపకపోవడం వల్ల అలా జరుగుతుంది. కృతజ్ఞత తెలియజేస్తే అల్లాహ్ తాలా విస్తృతంగా ఇస్తాడు. ఇక మరొక ప్రయోజనం ఏంటి అల్లాహ్ తాలా ఖురాన్ తెలపడం జరిగింది. అల్ ఇమ్రాన్ 3వ సూర 145లో, అదే విధంగా ఆల్ ఇమ్రాన్ 144లో చెప్పడం జరిగింది. వస వస వసనజ్జిల్లాహు షాకిరీన్ వసయజ్జిల్లాహు షాకిరీన్ వసనజిద్ షాకిరీన్. మేము వారికి కృతజ్ఞత తెలిపే వారికి మేము అనుగ్రహిస్తాము, లేదా అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలిపే వారికి ఇంకెక్కువ ఇస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర సోదరిమల్లా ఈ విధంగా షుకుర్ గుజారి అంటే అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలియజేస్తారు. అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ఎక్కువగా ప్రసాదిస్తాడు. మరి అది అల్హమ్దులిల్లాహ్ అతనికి ఎక్కువగా ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పట్ల ప్రసన్నుడవుతాడు. మరి అన్నింటికి మించి సోదరులారా, అల్లాహ్ తాలా తన శిక్ష నుండి కూడా కాపాడుతాడు. మా యఫ్అలు అల్లాహు బిఅదాబికుం ఇన్ షకర్తుం వ ఆమంతుం. 4 నిసాలోని 147 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మా యఫ్అలు అల్లాహు బిఅదాబికుం. మీ పైన అల్లాహ్ తాలా శిక్షను కురిపించడు, శిక్షించడు. ఇన్ షకర్తుం, ఒకవేళ మీరు విశ్వసించి అల్లాహ్ కృతజ్ఞత తెలియజేస్తే అల్లాహ్ తాలాకు శిక్ష కూడా రాదు. సుబ్హానల్లాహ్. సోదర సోదరీమణులు చూసారా, ఎప్పుడైతే మనము అల్లాహ్ తాలాను గుర్తించమో, అల్లాహ్ సుబ్హానహు తాలాను అసలు ఆరాధించమో, కృతజ్ఞత తెలియజేసామో, అలాంటి దుర్మార్గులే అల్లాహ్‌తో కారుణ్యానికి దూరం అవుతారో, అలాంటి దుర్మార్గుల పైనే అల్లాహ్ శిక్ష ఉంటుంది. ఎవరైతే అల్హమ్దులిల్లాహ్‌ను ఆరాధిస్తారో, అల్లాహ్ తాలా ఆరాధిస్తూ అల్లాహ్ మనకి ఏది అనుగ్రహించారో వాటన్నిటి పట్ల కూడా అల్హమ్దులిల్లాహ్ అతడు చాలా కృతజ్ఞత భావంతో ఉంటూ ఆచరణ చేస్తూ ఉంటే ఇన్షా అల్లాహ్ అతడి పైన శిక్ష కూడా ఉండదు. ఖతాదా రహ్మతుల్లాహ్ అలైహి గారు ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా తఫ్సీర్‌లో రాశారు. ఇన్నల్లాహ జల్ల సనాహు లా యుఅద్దిబు షాకిరన్ వలా ముమినన్. ఎవరైతే విశ్వాసి అయి ఉండి మరి అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలియజేస్తాడో అలాంటి దాసుని అల్లాహు తాలా శిక్షించడు అని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది అని. సుబ్హానల్లాహ్. సోదర సోదరీమణులారా, కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం అందరం కూడా ఈ రోజుల్లో ఏదో ఒక ఇబ్బందుల్లో మనం ఉన్నాము, లేదా అలాంటి స్థితి ఉన్నాము. కాబట్టి మనం ఇక్కడ బాధపడాల్సింది లేదు. అల్లాహ్ తాలాకు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము ఎక్కువగా మనము అల్లాహ్ కృతజ్ఞత తెలియజేసే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన ఏవైతే కష్టాలు, నష్టాలు, బాధలు, ఈ యొక్క పరీక్షలు పరీక్షిస్తాడో మనల్ని, అసలు వాస్తవంగా మనలో ఎవరు కృతజ్ఞత భావం తెలియజేసేవారు ఉన్నారో పరీక్షించడం కొరకే ఈ విధంగా వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో కూడా చెప్పడం జరిగింది. వకదాలిక ఫతన్నా బఅదహుం బిబఅదిన్ లియఖూలు అహౌలాయి మన్నల్లాహు అలైహిం మిన్ బైనినా అలైసల్లాహు బిఅలమ బిశ్శాకిరీన్. అన్‌ఆమ్ 6వ సూరాలోని 53వ వచనం చెప్పడం జరిగింది. మేము మనుషుల పైన ఏదైతే ఒక ఆజ్మాయిష్, పరీక్షలు, విపత్తులు వేస్తాడో అది కేవలం అల్లాహ్ తాలా మనలో షుకూర్, కృతజ్ఞతలు తెలియజేసేవాడు తెలపడం కోసం. చూడండి, వకదాలిక ఫతన్నా బఅదహుం బిబఅద్. ఈ విధంగానే మేము మరొకరి పైన వారి పైన శిక్షలు, విపత్తులు గురి చేశాము. లియఖూలు అహౌలాయి మన్నల్లాహు అలైహిం మిన్ బైనినా. వారందరూ అనేవారు ఇవన్నీ కూడా అల్లాహ్ తాలా అనుగ్రహాలు మా పైన అనుగ్రహించాయని. కాబట్టి ఏంటి, అల్లాహ్ తాలా మరి షుకుర్ అంటే కృతజ్ఞతలు తెలియజేసేవాడు అల్లాహ్ తాలా తెలుసుకోకూడదా అని అల్లాహ్ తాలా స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అల్లాహు తాలా మనల్ని పరీక్షించడం కొరకు మనలో ఎవరు స్వచ్ఛమైన విశ్వాసులు, మరి అల్లాహ్ తాలా యొక్క కారుణ్యం పట్ల, అల్లాహ్ తాలా అనుగ్రహాల పట్ల స్వచ్ఛందంగా, స్వచ్ఛ మనసుతో, నిర్మల మనసుతో కృతజ్ఞత భావం తెలిపేవారు ఎవరు పరీక్షిస్తాడు. కాబట్టి సోదర సోదరీమణులారా, మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అల్హమ్దులిల్లాహ్ మనము అల్లాహ్ తాలాతో షుక్ర్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినటువంటి మనకు ఒక గొప్ప మర్యాద అది. ఎలాంటి స్థితిలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు కోల్పోయి అలా పడి ఉన్నాడు బెడ్ లో, అల్హమ్దులిల్లాహ్ శ్వాస ఉంది, చూస్తున్నాడు, మాటలు గ్రహిస్తున్నాడు, ఎవరైనా వచ్చి అడుగుతారు ఎలా ఉంది అంటే అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా మనందరం కూడా అన్ని స్థితుల్లో కూడా స్తోత్రాలు అల్లాహ్ కొరకే. సుబ్హానల్లాహ్. ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఒక మర్యాద నేర్పుతున్నాడు. అల్లాహ్ తాలా పట్ల మన మీద కృతజ్ఞత భావంతో ఉండాలి అని.
సోదర సోదరిమల్లారా, ఇదంతా కూడా సత్యము. పుట్టిన ప్రతి వ్యక్తి, పుట్టిన ప్రతి ఒక్క జీవి మరణం ఒక రోజు చూడాల్సింది, ఏదో ఒక రోజు మరణించాల్సింది. కానీ అల్హమ్దులిల్లా మనకు జీవితంలో కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ ఎన్నో వస్తాయి. కాబట్టి ఏ స్థితి వచ్చినా కూడా అది అల్లాహ్ తాలా తన తక్దీర్ పరంగానే, విజరత పరంగానే జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి. మరి ఏ స్థితిలో ఉన్నా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనందరం కూడా ఇలా పలకాలి. కాబట్టి ఇక చివరి అంశం ఏంటంటే, మనం ఏ విధంగా కృతజ్ఞత భావాలు తెలిపే వాళ్ళగా అవుతాం. షాకిరీన్ ఎలా అవుతాము అంటే, దానికి ముందు ఏంటంటే మనం తక్కువ కలిగి ఉండాలి. అంటే మనం వీటి పట్ల అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రవక్త గారు చెప్పిన ప్రకారంగా మంచి శుభవార్త కలిగితే మనం అల్హమ్దులిల్లాహ్ చెప్పాలి, విధేయత చూపాలి. మనకి ఏదైనా బాధ వస్తే సబర్ చేయాలి. ఈ విధంగా మనం చేయాలి. ఇక రెండవది ఏంటంటే, మనము అతి కొద్దిగా మనకి ఏదైతే ఇవ్వబడిందో దాన్ని కినాఅత్ అంటాము. సర్దుకోవడం. కినాఅత్ అని అరబీలో అంటాము. దాన్ని మనం తెలుగులో అడ్జస్ట్ చేసుకోవడం అంతే. సర్దుకోవడం అంతే. సర్దుకుంటూ వెళ్ళిపోవాలంతే జీవితం అంటే. ఇది చాలా గొప్ప విషయము. ఈ రోజుల్లో చాలా మంది తమ ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో, జీతం ఏదైతే ఉంటుందో, తన బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలో చాలా మంది అడ్జస్ట్ కాలేకపోతున్నారు. సంపాదన చూస్తే కొద్దిగా ఉంది, ఆశలేమో బారెడు అంటారు కదా. ఆ సంపాదన చూస్తే మూరెడు, ఆశలు బారెడు ఏమో అంటారు కదా, సామెత కూడా ఉంది కదా. ఈ విధంగా మనకున్నటువంటి బడ్జెట్ కు అనుగుణంగానే మనము మన కోరికలు కానీ, మన యొక్క అవసరాలు కానీ అందులోనే ఉండాలి. కానీ నౌదుబిల్లా ఇక దానికి మించినటువంటి ఒక మనం వెళ్ళామంటే అక్కడే మనకు సమస్యలు వస్తాయి. అక్కడే మనకు నౌజుబిల్లా అల్లాహ్ తాలా పట్ల కృతజ్ఞత భావం కోల్పోయి కృతజ్ఞత వస్తుంది. అల్లాహ్ తాలాకి ఇచ్చినటువంటి ఒక తిరస్కార వైఖరి వస్తుంది. అస్లాఫ్ లో ఒక విషయం వచ్చింది. ఆ ఇస్లాఫ్ లో ఒక వ్యక్తి ఒక గురువు గారి వద్దకు, ఒక ఆలిం షేఖ్ దగ్గరికి వెళ్ళి తన ఒక బాధ చెప్పుకున్నాడంట. ఏంటి, నాకు ఈ పేదరికం, ఎన్ని రోజులు పేదరికం, అల్లాహ్ తన పేదరికం గురి చేశాడు, ఇంకెన్ని రోజులు భరించాలి కష్టాన్ని అని. అప్పుడు ఆ గురువు గారు అడిగారంట, ఏంటి నీకిప్పుడు ఒకవేళ నీకు కళ్ళు తీసుకొని, అంటే నువ్వు గుడ్డివాడిగా ఉండి, అంటే నీ కళ్ళు తీసేసి, నీకు కళ్ళు గనక తీసేసి ఒక 10 లక్షలు గనక నీకు ఇచ్చేస్తే నువ్వు ఇష్టపడతావా అని. అంటే నీ కళ్ళు పీకేసి, కళ్ళు తీసేసి ఒక 10 లక్షలు ఇస్తే నువ్వు సంతోషపడతావా అని. ఆ వ్యక్తి అన్నాడు, లేదు లేదు, అలా సంతోషపడవు అని. ఆ తర్వాత మరొక వ్యక్తి అన్నాడంట, ఒకవేళ నిన్ను ఒక చేతులు తీసేసి వికలాంగుడిగా చేసి మరొక 10 లక్షలు మీకు ఇస్తే గనక నువ్వు దాన్ని ఇష్టపడతావా అని. ఆ తర్వాత అన్నాడు, ఒకవేళ నువ్వు పిచ్చివాడిగా, మతిస్థిమితం లేని వాడిగా ఉండి నీ దగ్గర 10 లక్షలు కనుక ఉంటే నువ్వు ఇష్టపడతావా అని. ఆ తర్వాత అదే విధంగా కాలు లేని వాడిగా ఉండి నీకు 10 లక్షలు ఉంటే ఇష్టపడతావా అని ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా ఆ వ్యక్తి అన్నాడు, లేదు లేదు లేదని. మరి ఎందుకయ్యా నీకు సిగ్గు అనేది లేదు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఎన్ని అనుగ్రహాలు ఇచ్చాడు, నీకు చూపునిచ్చాడు, శరీరం ఇచ్చాడు, మంచి అవయవాలు పనిచేస్తున్నాయి, అన్ని అనుగ్రహాలు ఇచ్చాడు. మళ్ళీ నువ్వు నాకు పేదరికం అని అల్లాహ్ తాలా పట్ల నువ్వు చేస్తున్నావా అని ఈ విధంగా షేఖ్ వారితో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు మనకి ఎన్నో ఉన్నాయి. స్వయంగా మనం ఆరోగ్యంగా ఉండటము, మన సన్మార్గంగా ఉండడం అనేది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహము. కాబట్టి నౌజుబిల్లా వాళ్ళని చూసో, వీళ్ళని చూసో, ధనవంతులను చూసో, పక్కింటులను చూసో, పొరుగింటులను చూసో మనము వారి విధంగా మారాలనుకోవడం తప్పు. అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పడం జరిగింది, ఉందురు ఇలా మన్ అస్ఫల మిన్కుం, మీరు మీ కింది స్థాయి వాళ్ళని మీరు చూడండి. మీ పైన ఉన్న వాళ్ళని చూడకండి. మీకంటే గొప్పవాళ్ళు, మీకంటే మీ స్థాయిలో ధనికులు ఎవరున్న వాళ్ళని మీరు చూడకండి. మీకంటే కింది స్థాయి వాళ్ళని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అల్లాహు తఆలా మీకు ఎన్ని అనుగ్రహాలు ఇచ్చాడు అని. ఒకవేళ మీరు పై వాళ్ళని చూస్తారు, ధనవంతులను చూసారంటే మీలో ఏమవుతుంది? విముఖత కలుగుతుంది, అవిధేయత కలుగుతుంది, కృతజ్ఞత కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చెప్పారు. కాబట్టి మనము కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూడండి, చెప్పులు లేనటువంటి వ్యక్తిని చూడండి, బట్టలు లేని వ్యక్తిని చూడండి. అల్లాహ్ దయ వల్ల మనకు అల్హమ్దులిల్లాహ్ అన్ని ఉన్నాయి. ఈ రోజు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి అన్ని ప్రసాదించాడు. ఈ విధంగా మనము ప్రాక్టికల్ గా మనకి ఇవ్వబడినటువంటి అనుగ్రహాలను చూడాలి. మనకంటే కింది స్థాయి వాళ్ళని చూసినప్పుడు అల్హమ్దులిల్లాహ్ మన కృతజ్ఞతా భావం అనేది మనలో కలుగుతుంది. అదే విధంగా అల్హమ్దులిల్లాహ్ ఎప్పటికప్పుడు కూడా మనకి ఏదైనా శుభవార్త కలిగితే వెంటనే సద్శుక్ర్ అనేది చేయాలి. అల్బానీ రహ్మతుల్లాహి అలైహి గారు అంటున్నారు, ఏమనంటున్నారంటే సద్శుక్రుకు వజు అనేది కూడా షరతు లేదు, కిబ్లా కూడా షరతు లేదు. మీరు ఏ స్థితిలో ఎలా ఉన్నా వెంటనే సజ్జా చేస్తే సరిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది.
అంతేకాకుండా అల్హమ్దులిల్లా దుఆ చేస్తూ ఉండాలి. చూడండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు దుఆ నేర్పించారు. రబ్బి అ'iన్ని అలా దిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక్. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి దుఆ నేర్పించారు. మనకి ముఆద్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హు గారికి అన్నారు, ఓ ముఆద్, నేను కొన్ని మీకు దుఆ నేర్పుతున్నాను. దాన్ని మీరు ప్రతి నమాజ్ తర్వాత వెంటనే చదవండి అని అప్పుడు ప్రవక్త నేర్పించారు. అల్లాహుమ్మ అ'iన్ని అలా దిక్రిక, వల్ల నాకు నేను అత్యధికంగా దిక్రు చేసే విధంగా నాకు తోడ్పడు, శుక్రిక నీకు కృతజ్ఞత తెలిపేవాడిగా, హుస్ని ఇబాదతికి అంతే విధంగా అత్యుత్తమ స్థితిలో ఆరాధించే వారిగా నాకు సహాయపడు అని ఈ విధంగా ముఆద్ బిన్ జబల్ రలియల్లాహు తఆలా అన్హు గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హితోపదేశం చేశారు. దుఆ చేయాలి, ఏ అల్లాహ్ నన్ను అత్యధికంగా నేను స్మరించే వారిలో, కృతజ్ఞత తెలిపే వాడిలో, మంచి ఆరాధకుడిగా నన్ను చెయ్యి అని మనం దుఆ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక దుఆ చేసేవారు. అదే సునన్ అబీ దావూద్‌లో ఉంది. అల్లాహుమ్మ జఅల్ని లక షాకిరన్ లక దాకిరన్ లక రాహిబన్ లక మిత్వాఅన్ ఇలైక ముఖ్బితన్ ఔ మునీబన్. సోదరులారా, ఇది ఒక పొడవైనటువంటి ఒక దుఆ. దానికి ముందు కూడా కొంత బాగా ఉంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు అన్హుమా గారు తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆ చేసేవారు. రబ్బి అ'iన్ని వలా తు'iన్ అలయ్య వన్సుర్ని వలా తన్సుర్ అలయ్య వంకుర్లి వలా తంకుర్ అలయ్య వహ్దిని యస్సిర్ లిల్ హుదా ఇలయ్య వన్సుర్ని అలా మన్ బగ అలయ్య అల్లాహుమ్మ జఅల్ని లక షక్కారా. షక్కారా అని పదం ఒకసారి వచ్చింది, మరొక రివాయత్లో షాకిరన్ కూడా వచ్చింది. అల్లాహుమ్మ జఅల్ని లక షాకిరన్ లక దాకిరన్ వచ్చింది, మరొక రివాయత్లో లక షక్కారన్ లక దక్కారన్, అంటే అత్యధికంగా చూడండి. రాహిబన్ ఇలైక మిత్వాఅన్ ఇలైక ముఖ్బితన్ వ మునీబన్ రబ్బి తకబ్బల్ తౌబతి వగ్సిల్ హౌబతి వజిబ్ దఅమతి వసబ్బిత్ హుజ్జతి వహ్ది కల్బి వసద్దిద్ లిసాని వస్లుల్ సఖీమత కల్బి. సోదరులకు అర్థం ఏంటంటే, అల్లాహుమ్మ జఅల్ని లక షాకిరా, ఓ అల్లాహ్, నిన్ను అత్యధికంగా నీకు కృతజ్ఞత తెలియజేసేవాడిగా నన్ను చెయ్యి. లక దాకిరా, నిన్ను స్తోత్రం చేసేవాడిగా, నిన్ను పొగిడేవాడిగా చెయ్యి. లక రాహిబ, నీకు అత్యధికంగా నీ శిక్షలకు, నీ యొక్క అవిధేయత భయపడేవాడిగా చెయ్యి. లక మిత్వాఅ, అన్ని స్థితుల్లో కూడా అన్ని రకాల విధేయత చేసేవాడిగా చెయ్యి. ఇలైక ముఖ్బితన్, నీ వైపుకే తిరిగేవాడిగా, మునీబన్ అంటే మాటి మాటికి మరలేవాడిగా, అత్యధికంగా సామీప్యాన్ని పొందేవాడిగా చెయ్యి అని దీని అర్థము. రబ్బి జఅల్ని లక షాకిరన్ లక దాకిరన్ లక రాహిబన్ లక మిత్వాఅన్ ఇలైక ముఖ్బితన్ ఔ మునీబా. ఈ యొక్క దుఆను కూడా మనము నేర్చుకుని దుఆ చేయడం వల్ల కూడా ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ అజ్జ వ జల్ల మనకు అల్హమ్దులిల్లాహ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి, యోచిస్తూ ఉండాలి. వ ఇన్ తఅద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా, అల్లాహ్ తఆలా ఖురాన్‌లో చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు ఎన్నున్నాయో మీరు వాటిని లెక్కించలేరు. అలాంటి లెక్కలేనన్ని అత్యధికమైనటువంటి అనుగ్రహాలు మనం పొందుతున్నాము. కాబట్టి వాటిని మనం రోజు గమనిస్తూ ఉండాలి, వాటిని అంగీకరిస్తూ ఉంటూ అల్హమ్దులిల్లాహ్ అని పలుకుతూ కూడా మనం ఇన్షాఅల్లాహ్ అన్ని అంతర్గతంగాను బహిర్గతంగాను ఏకాంతంలో ఉన్న 10 మందిలో ఉన్న ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఇన్షాఅల్లాహ్ మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్తోత్రం చేస్తూ ఉండాలి, అల్లాహ్ను పొగుడుతూ ఉండాలి, అల్లాహ్ కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. ఇది అనేది మనకు అల్హమ్దులిల్లాహ్ అతి ముఖ్యమైనటువంటి విషయము. సోదరులారా, ఇక ఖురాన్‌లో కొన్ని పదాలు ఏమైతే మనకు వచ్చేసాయో దాన్ని కూడా మనం చూసుకుందాము. మనం మొట్టమొదటిగా అల్లాహ్ తఆలాకు శుక్రియా చేయాలి, అల్లాహ్ తఆలాకు షుక్ర్ చేయాలి. అంటే అల్హమ్దులిల్లాహ్ అనే పదాలు పలకటము మరియు సజదా చేయటము, ఈ రెండు మనకు తెలుస్తాయి. కాబట్టి అల్లాహ్ తఆలాకు మనం చేయాలి. ఇక ఖురాన్‌లో సూర లుక్మాన్‌లో అల్లాహ్ తఆలా ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. వస్సైనల్ ఇన్సాన బివాలిదైహి హమలతుహు ఉమ్ముహు వహనన్ అలా వహన్ వఫిసాలుహు ఫీ ఆమైని అనుష్కుర్ లీ వలివాలిదైక ఇలయ్యల్ మసీర్. ఇక్కడ సూరే లుక్మాన్ 31వ సూర 14వ వచనంలో అల్లాహ్ తఆలా మీ తల్లిదండ్రులకు కూడా మీరు కృతజ్ఞతలు తెలియచేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఖురాన్‌లో అల్లాహ్‌తో కృతజ్ఞతలు తెలపడంతో పాటు తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రుల కృతజ్ఞతలు తెలపడం అంటే వారికి సేవ చేయడము. సుబ్హానల్లాహ్, తల్లి అనేది మనల్ని అల్హమ్దులిల్లాహ్ మాతృ గర్భంలో
మోసి ఆ తర్వాత ఆ బాధను భరించి మనకు జన్మనివ్వడము మరియు 2 సంవత్సరాలు పాలు పట్టడము ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దయ వల్ల తల్లి అనేది ఓర్చుకుంటుంది. ఆ ద్వారా మనకు జన్మనిస్తుంది. కాబట్టి ఆ తల్లికి మనం ఎక్కువగా సేవ చేయాలి. ఆమె మనకి పడ్డటువంటి బాధను మనం గుర్తించాలి. అది మనం అంగీకరించాలి. మరియు కృతజ్ఞత అంటే ఇక్కడ ఇతాఅత్ అంటే తమకు సేవ చేయాలి. అందుకోసం ప్రవక్త గారు ఏమన్నారు? తల్లి ప్రాధాన్య కింద స్వర్గం ఉంటే ఆ తల్లికి విధేయత చూపడం వల్ల మనిషికి స్వర్గం అని ప్రాప్తమవుతుంది అని. ఇది కూడా మన ఖురాన్‌లో తెలపడం జరిగింది. అదే విధంగా మనం ప్రజలకు కూడా షుక్ర్ చేయాలి. ఎవరైతే మనకు అల్హమ్దులిల్లాహ్ సహాయం చేస్తారో వారికి మనం జజాకల్లాహు ఖైరా అని చెప్పడం జరుగుతుంది. లా యష్కురుల్లాహ మన్ లా యష్కురున్ నాస్ అబూ దావూద్‌లో కూడా ఉంది. ఎవరైతే ప్రజలకు శుక్రియా చేయలేదో, కృతజ్ఞత తెలియచేదో అలాంటి వారు అల్లాహ్‌కు కూడా కృతజ్ఞతలు తెలపనట్టే. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా మనకు తెలపడం జరిగింది. కాబట్టి మనకు ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారికి మనం జజాకల్లాహు ఖైరా లేదా శుక్రియా అని కూడా మనము తెలిపాలి. వారికి కూడా తెలిపాలి. ఇన్ అష్కురున్ నాస అజ్జ వ జల్ల అష్కురుహుం లిన్నాస్. ఎవరైతే అల్లాహ్ తఆలాకు శుక్రియా చేస్తారో వారు ప్రజలకు కూడా శుక్రియా చేయాలి. అంటే వారు కూడా కృతజ్ఞత తెలియచేయాలని చెప్పడం జరిగింది. ఇక అల్లాహ్ తాలా పట్ల కృతజ్ఞత, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, మనం మన ప్రజల పట్ల కృతజ్ఞత. ఇక గురువులు మనకు అల్హమ్దులిల్లాహ్ మనకు విద్య నేర్పించే గురువులు ఎవరైతే ఉన్నారో ధార్మిక విద్యలు కానివ్వండి, మరియు మామూలుగా మనకు స్కూలులో, కాలేజ్ చెప్పే వాళ్ళు కానివ్వండి, వారికంటే ముఖ్యంగా మనకు ధార్మిక విద్య చెప్పే వారి పట్ల కూడా వారికి కూడా జజాకల్లాహు ఖైరా అని లేదా ఇంకా ఇలాంటి యొక్క దుఆలు ఏవైతే ఉన్నాయో అలాంటి దుఆలతో వారికి కూడా మనం కృతజ్ఞతలు అనేది తెలియచేయాలి. ఈ విధంగా అల్హమ్దులిల్లాహ్ సోదర సోదరీమణులారా షుకుర్ అనే యొక్క పదాలకు సంబంధించినటువంటి విషయాలు మనకు వచ్చేసాయి. అంతేకాకుండా అల్హమ్దులిల్లాహ్ ప్రవక్తల జీవితాల్లో నుండి కూడా మనకు అదే విషయం తెలుస్తుంది. వారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ అజ్జ వ జల్లకు సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండేవారు. ఆ కృతజ్ఞత భావంతోనే మనం జీవితం గడపాలి. విశ్వసించిన తర్వాత ఒక మనిషిలో ఏవైతే విశ్వాసంలో కలగాల్సిన సుగుణాలు ఉన్నాయో ఆ సుగుణాల్లో అతి ఉత్తమ మంచి సుగుణమే షుకుర్ అనేది. అంటే షాకిర్ అంటే అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహాల పట్ల కృతజ్ఞత భావంతో, కృతజ్ఞతలతో తెలియజేస్తూ మన జీవితం అనేది గడుపుతూ ఉండాలి. తకదీరు పట్ల ఎల్లప్పుడూ మనము సంతృప్తిగా ఉండాలి. రాజీ పడుతూ మరియు రాజీ అయ్యి ప్రసన్నత అయ్యి ఉండాలి. కానీ ప్రయత్నం చేయడం అనేది మనం చేస్తూ ఉండాలి. మనకి ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిలో మనకు అల్లాహ్ ఉంచాడో అల్హమ్దులిల్లాహ్ ఆ మంచి స్థితి. దాన్ని మెరుగుపరుచుకునడం కోసం అల్హమ్దులిల్లాహ్ ముందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరియు అల్హమ్దులిల్లాహ్ అని పలుకుతూ ఉండాలి. కాబట్టి మనకు ఏది మంచి జరిగినా కూడా అల్హమ్దులిల్లాహ్ అని పలకాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఎవరైతే భోంచేశారు మరి అల్హమ్దులిల్లాహ్ అన్నారు. ఏదైనా తాగారు పానీయం అల్హమ్దులిల్లాహ్ అన్నారు. అలాంటి వ్యక్తి కోసం బైతుల్ హమ్ద్ అని స్వర్గంలో గృహం అనేది నిర్మించడం జరుగుతుంది. ఆ గృహానికి పేరు బైతుల్ హమ్ద్ అంటే ప్రశంసల ఇల్లు అని పెట్టడం జరుగుతుంది. కాబట్టి సోదర సోదరీమణులారా అతి చిన్న విషయం తినటం, తాగటం లేదా తుమ్మటం ఇలాంటి ఏవైతే ఉన్నాయో అల్హమ్దులిల్లాహ్ వీటన్నిటి పట్ల మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. అల్హమ్దులిల్లాహిల్లదీ బినిఅమతిహి తతిమ్ముస్ సాలిహాత్ అని ఎప్పుడైతే సంతోషం వచ్చినప్పుడు చెప్పాలి. ఇక మనం కొంచెం అజరంగా ఉంది, జబ్బుగా ఉంది, అనారోగ్యంగా ఉంది అలా ఉన్నప్పుడు అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్ విశ్వాసి నోటి నుండి అల్హమ్దులిల్లాహ్ అనే పదము రావాలి. కానీ ఇక ఇలాంటి పదాలు రాకూడదు. చివరిగా ఒక మాటను ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తమ కుమారుణ్ణి ఇస్మాయిల్ కలవడం కోసం వెళ్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే ఇప్పుడు కబతుల్లా కట్టిన తర్వాత ఇక వారు అక్కడే ఉన్నారు కదా, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలానికి వెళ్ళారు చూడడానికి కోసం అని. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు బయటికి ఏదో పని కోసం వెళ్ళి ఉంటారు. అప్పుడు తన కోడలు ఉంటుంది ఇంట్లో, అడుగుతుంది, అమ్మ ఎలా ఉంది, ఇల్లు ఎలా గడుస్తుంది అంటే ఏమంటుంది, ఏం గడవడం లేదండి అని. ఆమె ఏమంటుంది, నౌజుబిల్లాహ్ ఫిర్యాదు చేస్తుంది. అంటే తనను అల్లాహ్ పట్ల షికాయత్ చేస్తుంది. ఏముంది ఆ కష్టాలున్నాయి, బాధలున్నాయని. అప్పుడు ఏమంటారు అల్హమ్దులిల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మీ ఆయనతో చెప్పండి ఇంటి ఒక గుమ్మాన్ని మార్చమని. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి ఇంటికి వస్తారు. భార్య మనతో చెప్తుంది. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి తెలుసు వచ్చినటువంటి ఆ వ్యక్తి నా తండ్రి, ఇక్కడ గుమ్మం మార్చమంటే తన భార్యను మార్చమని. ఎందుకంటే ఆ ఒక భార్య ప్రవక్తల యొక్క భార్యలు కృతజ్ఞతలు తెలిపేవారే కావని అల్లాహ్ పట్ల కృతజ్ఞతలు తెలియజేసేవారు, షికాయత్ చేసేవారు, ఏడుపులు పెడబొబ్బలు కొట్టేవాళ్ళు, అలా కష్టం ఇలా కష్టం చెప్పేవారు ఉండకూడదని. ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్
ఆ భార్యకు తలాకిచ్చి వేరే భార్యను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొద్ది కాలానికి వచ్చినప్పుడు అల్హమ్దులిల్లాహ్ ఆ భార్య మనకు ఆ కోడల్ని కూడా అడగడం జరుగుతుంది. అప్పుడు కూడా ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఉండరు. అప్పుడు కూడా అడగడం జరుగుతుంది. "ఏమ్మా ఇలా నడుస్తుందంటే" అల్హమ్దులిల్లాహ్ ఆమె చాలా అల్లాహ్ యొక్క స్తోత్రం చేస్తుంది. అల్లాహ్ యొక్క అనుగ్రహం చేస్తుంది అంటే అల్హమ్దులిల్లాహ్ ఆ ఒక సుగుణం అనేది ఉండాలి. కాబట్టి సోదర సోదరీమణులారా దీన్ని బట్టి తెలుస్తదేంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళలో ఇది లోపం ఉంది. ఈ రోజుల్లో అదే అంటున్నాను కదా! వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, డబ్బున్న వాళ్ళని చూసి ఎక్కువ కోరికలు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవాలి, నగలు కావాలి, చీరలు కావాలి, ఇవి అని కావాలి. నౌజుబిల్లా ఈ రోజుల్లో కొన్ని ఇళ్ళను నౌజుబిల్లా నరకంగా మారుస్తున్నారు. భర్తలను పీక్కు తింటున్నారు కొంతమంది. అందరూ లేరు అల్లాహ్ దయ వల్ల కొందరున్నారు. వాళ్ళు కూడా తమ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. ఎంతలో అంతనే. మన పని ఎంత సంపాదన ఉంటుందో, మన బడ్జెట్ ఎంత ఉంటుందో అందులోనే మనం సర్దుకోవాలి. పెట్టుకోవడం, అడ్జస్ట్ అవ్వడం కూడా అల్హమ్దులిల్లాహ్ ఇది సున్నత్ సోదర సోదరీమణులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సీరతును గుర్తు చేసుకోండి. ప్రవక్త గారి ఇంట్లో ఏముంది ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. కానీ ఏనాడైనా ఏ భార్య అయినా నౌజుబిల్లాహ్ షికాయత్ చేసిందా? ప్రవక్త గారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిందా? ఒకసారి మీరు చెప్పండి. అల్లాహ్ తాలా సుబ్హానల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ స్థితిలో ఉన్నారు? అదే స్థితిలో ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఇక్కడ లేకపోవడం బీదరికం అనేది అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే అల్లాహ్ తాలా ఇవ్వడం జరిగింది. కానీ ఆ భార్య ప్రవక్త గారి యొక్క భార్యమణిలో కానివ్వండి, ఆ తర్వాత సహాబియా జీవితాల్లో కానివ్వండి, ఈ యొక్క నాషుకురి అనేది కుఫ్రానే నిఅమత్ అనేది అల్లాహ్ పట్ల అనుగ్రహాల పట్ల విముఖత అనేది ఎప్పుడు మనం చూడలేము, కానరాదు. అలాంటి జీవితం ఈ రోజు మనము కలపాల్సి ఉంది. ముఖ్యంగా స్త్రీమూర్తులు ఇలా యొక్క సుగుణాన్ని కలిగి ఉంటే అల్హమ్దులిల్లాహ్ వారి ఇల్లు ఇన్షాల్లాహ్ ఒక సస్యశ్యామలం అవుతుంది. మరి వారి యొక్క ప్రోత్సాహంతో ఇన్షాల్లాహ్ భర్తలు కూడా ముందుకెళ్ళే అవసరం ఉంటుంది. ఇలా పురుషులు, స్త్రీలు అందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ కృతజ్ఞులు కావడం అనేది చాలా అవసరము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మీకు మనందరికి కూడా ఇబాదియ షకూర్ అల్లాహ్ తాలా చెప్పడం జరిగిందో ఖలీలం మిన్ ఇబాదియ షకూర్ నా దాసులు తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ నుండి కాపాడి స్వచ్ఛమైన, నిజమైన, సంపూర్ణమైన ఇబాదియ షకూర్ అల్లాహ్ తాలాకు స్వచ్ఛందంగా నిర్మల మనసు ఎవరైతే కృతజ్ఞత తెలియజేస్తారో అలాంటి దాసుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిని చేర్చుగాక. మరియు దాని వల్ల ఉన్నటువంటి విధులు ఏవైతే ఉన్నాయో విధేయత, సత్కార్యాలు అలాంటి పనుల్లో అల్లాహ్ తాలా మనకు ముందంజలు ఉంచుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.